బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల కొండకు భక్తజనం పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. దీంతో క్యూ లైన్లలో ఉండే భక్తులు సహనం కోల్పోతున్నారు. అయితే వేసవి సెలవుల రద్దీ కారణంగా జూన్ 15 వరకు సిఫార్సులు లేఖలు రద్దు చేస్తామని మొదట ప్రకటించిన టీటీడీ వెనక్కి తగ్గింది. తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సిఫార్సు లెటర్లో పెద్ద సంఖ్యలో వస్తుండటంతో వీఐపీ బ్రేక్ దర్శనాల సంఖ్య భారీగా పెంచాల్సి వస్తోంది. ఆ ప్రభావం సామాన్య భక్తుల దర్శనాల సమయంపై పడుతోంది. రోజంతా క్యూ లైన్లు కంపార్ట్మెంట్లలో ఉండడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిన్న రాత్రి క్యూ లైన్లలో సహనం నశించిన భక్తులు టీటీడీ చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాన్ని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. భక్తులు పోటెత్తారు. వీక్ డేస్ లో దాదాపు 1,00,000 మంది వస్తున్నారు. రోజుల్లో ఎలా దర్శనం చేయించవచ్చు, వీకెండ్స్ లో కూడా ఎలా దర్శనం చేయించు అని ఆ రోజు పూజ టైం అయిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మనకి దర్శనానికి టైం అవైలబిలిటీ ఉంటుంది. దాన్ని బట్టి ఆన్లైన్ బాను, శ్రీవాణి బాను, లేకపోతే డోనర్స్ బాను కొంత టైం ఆ మిగిలిని మనం సర్వదర్శనానికి మాత్రము కేటాయించడం జరుగుతుంది. అయితే మ్యాక్సిమం మనం ఈ దర్శనంలో టైం సేవ్ చేసి సర్వదర్శనానికి ఎక్కువ టైంని కేటాయించడం జరుగుతుంది. దానివల్ల ఒక రోజు సర్వదర్శనంలో 37,000 నుంచి 40,000 మంది టికెట్లు లేని వాళ్ళకే దర్శనం. తిరుమల కొండకు భక్తజనం పోటెత్తారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ వర్మ ఫోన్ లైన్ లో అందిస్తారు. వర్మ, చెప్పండి. గీత, తిరుమలకు గత కొన్ని రోజులుగా కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవులు ముగుస్తుండడమే దీనికి ప్రధానంగా కారణంగా కనిపిస్తోంది. దీంతో 24 గంటల పాటు సర్వదర్శనానికి వెళ్లాలంటే భక్తులు అటు క్యూ లైన్ లోను ఇటు కంపార్ట్మెంట్ లో కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందని చెప్పొచ్చు. దాదాపు క్యూ లైన్లే 2 నుంచి 3 కిలోమీటర్ల మేర బయట క్యూ లైన్లు వ్యాపించున్నాయి. తిరుమలలోని శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లు వ్యాపించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో మహిళలు గాని, వృద్ధులు గాని, చిన్నపిల్లలతో వచ్చే భక్తులు క్యూ లైన్ లోనే గంటల తరబడి ఉండాలంటే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. దీంతో నిన్న రాత్రి క్యూ లైన్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండడంతో ఒక భక్తుడు సహనం నశించి టీటీడీ చైర్మన్ కు వ్యతిరేకంగా క్యూ లైన్ లోనే నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది అక్కడే ఉన్న కొంతమంది దీన్ని మొబైల్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో టీటీడీ దీని మీద వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఈ రోజు మళ్ళీ అదే భక్తుడు ఈ రోజు మళ్ళీ కూడా మీడియా ముందుకు రావడం జరిగింది. అయితే నిన్న తాను ఎక్కువసేపు క్యూ లైన్ లో ఉన్నాను, తనకు జ్వరం కూడా ఉండడంతో తనకు ఓపిక నశించిపోయే విధంగా మాట్లాడాల్సి వచ్చినట్టు కూడా ఆయన క్షమాపణలు కోరారు. అయితే టీటీడీ ఆ భక్తుల్ని సంప్రదించి చట్టపరమైన చర్యలు కూడా దిగుతానని హెచ్చరిస్తుండటంతో భక్తుడు ఈ విధంగా ఆయన సమాధానం చెప్పుకోవాల్సి వచ్చిందని కూడా చర్చ అయితే జరుగుతోంది. మొత్తం మీద టీటీడీ ఏదైతే సిఫార్సు లెటర్లో గతంలో ప్రకటించింది జూన్ 15 వరకు వేసవి సెలవులు ఉన్న కారణంగా సిఫార్సు లేఖలు తీసుకోమని తొలుత ప్రకటించినప్పటికీ కూడా ఆ తర్వాత పొలిటికల్ ఒత్తిళ్లు పెరిగిపోవడంతో అంటే అటు తెలంగాణ నుంచి ఇటు ఏపీ సిఫార్సు లేఖలు తీసుకోవాల్సిందిగా రాజకీయంగా ఒత్తిడి పెరగడంతో మళ్ళీ కూడా టీటీడీ సిఫార్సు లేఖలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో రోజుకు దాదాపు 7,000కు పైగా వీఐపీ దర్శనాలు కేటాయించాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఆ ప్రభావం సామాన్య భక్తుల దర్శనాల మీద పడిందని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఒక వీఐపీ దర్శనాలు 1 గంటలో ఇంచుమించు 1000 నుంచి 1,500 మాత్రమే ఉంటే సామాన్య భక్తుల దర్శనాలు దాదాపు 5,000 వరకు ఉంటుంది. అంటే మరో 4 రెట్లు ఎక్కువగా వీఐపీ దర్శనాల సమయం తగ్గిస్తే ఆ గంటలో 4 రెట్లు ఎక్కువగా సామాన్య భక్తులను పంపించే వెలుసుబాటు ఉంటుంది. అయితే వీఐపీ లెటర్లు పెరిగిపోవడంతో సామాన్య భక్తుల మీద సమయం పైన ఈ ప్రభావం చూపింది. దీంతో సామాన్య భక్తులకు సర్వదర్శనానికి ఎక్కువ సేపు దాదాపు 24 గంటల సేపు క్యూ లైన్ లోను కంపార్ట్మెంట్ లోనే మగ్గిపోవాల్సిన పరిస్థితి తలెత్తడంతో కూడా ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీని మీద ఈ రోజు